హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డీవార్మింగ్ సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో క్లియర్ అయితే చేస్తానమాట. సో ఎండ్ వరకు చూసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, షీప్ ఫార్మింగ్లో మెన్షన్ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్గా ఉందంటే అది డీవార్మింగే. డీవార్మింగ్ అయితే రెండు విషయాలను ఆధారంగా చేసుకొని అయితే చేస్తుంటారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వాటి యొక్క పేడను ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి దాంట్లో ఉండే ఎగ్స్ని బట్టి, అంటే ఒకవేళ లంగ్ వామ్ ఎగ్స్ అయితే ఉంటే లంగ్ వామ్స్కి సంబంధించిన డివార్మర్ యూజ్ చేయాలి. ఒకవేళ టేప్ వామ్స్కి సంబంధించిన ఏదైనా సిమ్టమ్స్ కనిపించి లేదా ఎగ్స్ కనిపిస్తే టేప్ వామ్స్కి సంబంధించిన డివార్మర్ తెచ్చి యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ అందరికీ ల్యాబ్స్ అనేవి అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా కొంతమందికి అయితే ఈ ల్యాబ్ టెస్టింగ్ గురించి సరిగా తెలియదు. సో సెకండ్ది అయితే మనకి బెటర్ అని నా ఉద్దేశం. సెకండ్ది ఏంటంటే సీజనల్గా ఏ వామ్స్ అయితే డెవలప్ అవుతుంటాయో దానికి సంబంధించి మనం డివార్మర్ తెచ్చి యూజ్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు కూడా సింపుల్ అనమాట. ఓకేనా? దీంతో పాటుగా ఫ్రెండ్స్, మీరు డివార్మింగ్ చేసే ముందు ముఖ్యంగా 3 విషయాలు అయితే గమనించాలి. మొదటిది వచ్చేసి డోసేజ్ అనమాట. ప్రతి డివార్మర్ బ్యాక్ సైడ్ డోసేజ్ అయితే ఇచ్చుంటారనమాట. మీరు ఒకసారి గమనించండి. 1 ml/3 kg అని ఇస్తే మీ ఎనిమల్ ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అయితే ఇవ్వండి. ఒకవేళ 30 కిలో అట్లా ఉంటే 1 ml/3 kg అంటే 10 ml అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 1 ml/6 kg అని ఇస్తే మీరు 30 kg ఉన్న యానిమల్స్కి అయితే మనం 5 ml అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రెండవది వచ్చేసి 2 months ప్రెగ్నెన్సీ పూర్తయిన గొర్రెలకైతే మనం డివార్మింగ్ అయితే చేయకూడదు. అదేవిధంగా గేదెలకైతే 7 months పూర్తయితే మనం డివార్మింగ్ చేయకూడదు అనమాట. తర్వాత ఫైనల్గా వచ్చేసి డివార్మింగ్ మనం చేసిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి 3 days వరకు మనం రెగ్యులర్గా లివర్ టానిక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటే మాత్రం యానిమల్స్ అనేవి డివార్మింగ్ చేసినప్పుడు కొద్దిగా వీక్ అవుతాయి, వీక్నెస్ నుంచి కొద్దిగా రికవర్ అవుతాయి అనమాట. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ సీజన్లో ఏ వామ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి, అదైతే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం సమ్మర్ నుంచి స్టార్ట్ చేస్తే సమ్మర్లో ఎక్కువగా టేప్ వామ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ టేప్ వామ్స్ ఎనిమల్ యొక్క స్టమక్లో చిన్న ప్రేగులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్టమక్లో డైజెషన్ అవ్వగానే ఫుడ్ వచ్చేసి చిన్న ప్రేగులకు అయితే వెళ్తుంది. అక్కడి నుంచి ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అయితే బాడీకి అయితే వెళ్తాయన్నమాట. ఆ టైంలో ఈ టేప్ వామ్స్ అనేవి ఆ న్యూట్రిషన్స్ని ఇవి తీసుకొని డెవలప్ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా డెవలప్ అవ్వడం వల్ల ఎనిమల్ సడన్గా చనిపోతుంది అనమాట. అది ఎందుకు చనిపోయింది అనేది చెప్పేసి మనకైతే అర్థం కాదు. సో మనం ముందుగా అయితే డివార్మింగ్ అయితే చేసుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మార్చ్ స్టార్టింగ్ నుంచి సమ్మర్ అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే టైంలో గొర్రెలు లేదా ఎనిమల్స్ యొక్క బాడీలో టేప్ వామ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి అనమాట. సో ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఫ్యాంటాస్ ప్లస్ డివార్మర్ యూజ్ చేసి మనం టేప్ వామ్స్ని, అదేవిధంగా వాటి యొక్క ఎగ్స్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఫెన్బెండాజోల్ అండ్ ప్రిజిక్వింటాల్ ఉంటుందన్నమాట. ఫెన్బెండాజోల్ వచ్చేసి పెద్దవిగా ఉన్న అడల్ట్ టేప్ వామ్స్ని అయితే రిమూవ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ప్రిజిక్వింటాల్, ఇవి వచ్చేసి టేప్ వామ్స్ ఎగ్ స్టేజ్లో ఉంటాయి అనమాట, అంటే గుడ్ల దశలో ఉంటాయి. అలాంటి వాటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. తర్వాత మార్చి నెలలో మనం ఫ్యాంటాస్ ప్లస్ డివార్మర్ యూజ్ చేసిన తర్వాత ఒక 2 months అయితే వెయిట్ చేయాలి. అంటే మార్చి ఏప్రిల్ 2 months వెయిట్ చేసిన తర్వాత గ్రోత్ సరిగా రాకపోతే నెక్స్ట్ వచ్చేసి మేలో, అంటే మే నెలలో మనం వచ్చేసి ప్లెయిన్ ఫెన్బెండాజోల్ పెట్టుకుంటే మనం ఫస్ట్ డివార్మర్ యూజ్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే ఆ టేప్ వామ్స్ కూడా ఫెన్బెండాజోల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మే నెలలో అయితే మనం డివార్మింగ్ అయితే చేస్తాము. తర్వాత జూన్ నెల కూడా పూర్తవుతుంది. అప్పుడు 2 months పూర్తయిందనమాట. తర్వాత జూలై స్టార్టింగ్ నుంచి రైనీ సీజన్ మొదలవుతుంది. అంటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వర్షాలు వచ్చేటప్పుడు ఏంటంటే ఎనిమల్స్కి లంగ్ వామ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి అనమాట బాడీలో. లంగ్ వామ్స్కి డివార్మర్ వచ్చేసి ఐవర్మెక్టిన్ మంచిగా పనిచేస్తుంది విత్ కాంబినేషన్ ట్రైకోబెండజాల్ అనమాట. దీని పేరు వచ్చేసి ఓల్డ్ గార్డు. దీంట్లో ఐవర్మెక్టిన్ ట్రైకోబెండజాల్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఐవర్మెక్టిన్ వచ్చేసి లంగ్ వామ్స్ మీద మంచిగా పనిచేస్తుంది. ట్రైకోబెండజాల్ వచ్చేసి రౌండ్ వామ్స్కి టేప్ వామ్స్ కూడా రెండింటికి కూడా పనిచేస్తుంది. తర్వాత అయితే జూలై నెల తర్వాత ఆగస్ట్ నెల కూడా వెయిట్ చేసి ఇంకా సెప్టెంబర్లో అప్పటికి మీకు ఏదన్నా అంటే ఎనిమల్స్ అనేవి గ్రోత్ రాకుండా ఉన్నాయి అనిపిస్తే మాత్రం
సెప్టెంబర్లో ప్లెయిన్ ఐవర్మిక్టిన్ అయితే యూజ్ చేయండి. సో ఇదైతే డైరెక్ట్గా లంగ్ వామ్స్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ మనం జూలై నెలలో ఓల్గార్డ్తో డివార్మింగ్ చేస్తాము. అప్పుడు ఏదైనా బ్యాలెన్స్ ఉండి అట్లాగే డెవలప్ అవుతూ ఉంటే హైటెక్ డివార్మర్ యూజ్ చేసి మనం వాటిని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా సెప్టెంబర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం సెప్టెంబర్లో అయితే డివార్మింగ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సెప్టెంబరు అక్టోబర్ గడిచిన తర్వాత నెక్స్ట్ నవంబర్ అయితే వస్తుంది. నవంబర్లో రైనీ సీజన్ అయితే పూర్తయ్యి వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే చలికాలం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో లివర్ ఫ్లూక్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లివర్ ఫ్లూక్ వచ్చేసి లివర్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, లివర్ ఫ్లూక్ లివర్ని ఎక్కువ డ్యామేజ్ చేయడం వల్ల వాటి యానిమల్స్ గెడ్డం కింద నీరులాగా వచ్చి యానిమల్స్ ఊపిరాడక 2-3 డేస్లో చనిపోతాయి అన్నమాట. సో వీటికైతే నీల్జాన్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో లివోమైజోల్ అండ్ ఆక్సిక్లోజనైడ్ అని చెప్పేసి కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ లివోమైజోల్ అనేది లివర్ ఫ్లూక్ మీద బాగా పనిచేస్తుంది. తర్వాత ఆక్సిక్లోజనైడ్ వచ్చేసి రౌండ్ వామ్స్ అట్లాంటివంతా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం నవంబర్లో కూడా డివార్మింగ్ అయితే చేసామన్నమాట. తర్వాత నవంబర్ డిసెంబర్ వెయిట్ చేసి అప్పటికి లివర్ ఫ్లూక్ ఉంది, మన యానిమల్స్ సరిగా గ్రోత్ లేవు అని మీకు అనిపిస్తే జనవరిలో క్లోజంటాల్ ప్లస్, ఓకేనా, క్లోజంటాల్ ప్లస్ అయితే మీరు పెట్టండి. ఇంకేమైనా లివర్ ఫ్లూక్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా లివర్ ఫ్లూక్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఓకేనా, ఫైనల్గా మనకైతే సీజనల్ డివార్మింగ్ అనే షెడ్యూల్ అనేది పూర్తయింది. ఈ విధంగా మీరు షెడ్యూల్ ప్రకారం మీరు డివార్మింగ్ చేసుకుంటే మాత్రం మీ యానిమల్స్ డిసీజెస్ కూడా తగ్గుతాయి, అదేవిధంగా మంచిగా వెయిట్ గెయిన్ వస్తాయి. ఫ్రెండ్స్ మొత్తానికి మనం 1 ఇయర్కి ఒక 6 సార్లు అయితే మనం డివార్మింగ్ అయితే చేస్తాం. దీనివల్ల మనకు అయ్యే ఖర్చు 6,000 లోపలే ఉంటుంది. మన టైం పోలేక 1-2 యానిమల్స్ చనిపోతే మనకి దగ్గర ఒక యానిమల్ 15,000 వేసుకున్నా కూడా ఒక 30,000 అయితే మనకి లాస్ అవుతుంది. దీనికన్నా కూడా మనం 6,000 ఖర్చు పెట్టి డివార్మింగ్ చేసుకుంటే యానిమల్స్ బాగుంటాయి, చనిపోవు, మంచిగా వెయిట్ అయితే వస్తాయి. సో మీరైతే డివార్మింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. ఓకేనా.